హలో గైస్, వెల్కమ్ టు టిక్టాక్ 369. ఇవాళ వీడియో వచ్చేసి లినక్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిపోతున్నాను. సో మనం ఒక సాఫ్ట్వేర్ VMware అనేది ఇన్స్టాల్ చేసుకోబోతున్నాం. సో VMwareలో మనం లినక్స్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, డెస్క్టాప్ పైన నాకు ఈ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేసి ఆన్ అయింది. సో నెక్స్ట్ స్టార్ట్. సో మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఇది VMware 17 వర్షన్. బేసికలీ ఇప్పుడు మీకు ఇది VMware బాట్కామ్ వాళ్ళు కొనేసుకున్నారు. సో డౌన్లోడ్ చేసుకునే కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది. డైరెక్ట్ మీకు సాఫ్ట్వేర్ ఇచ్చేస్తారు డిస్క్రిప్షన్లో. జస్ట్ వెరీ సింపుల్ స్టెప్స్. నెక్స్ట్ ఎన్హాన్స్ కీబోర్డ్ డ్రైవర్స్ నొక్కండి. తర్వాత నెక్స్ట్ జాయిన్ VM కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఇది వద్దు. అప్డేట్ కూడా అన్టిక్ చేసేయండి రెండు. తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్. ఈ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు నచ్చిన లినక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇన్స్టాల్ చేసుకోండి. సో దాన్ని బట్టి మనం ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా పర్లేదు, మొత్తం ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. ఓన్లీ జస్ట్ వాళ్ళ ఇంటర్ఫేస్ అనేది మారుతుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో మనకి కావాలనుకుంటే CentOS ఉంది, ఉబంటు ఉంది, కాలీ లినక్స్ ఉంది. నేనైతే కాలీ లినక్స్ వాడుతున్నాను. మీకు కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకోండి, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. లేదంటే మీకు నచ్చిన OS డౌన్లోడ్ చేసుకోండి. ఈలోపు ఇది అయ్యే లోపల క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు CentOS అనేది కూడా ఒకటి ఉంది లినక్స్ది. మీరు ఇక్కడ వీళ్ళ సెంట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి కిందకు వస్తే ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఇక్కడ చూడండి, డౌన్లోడ్ నొక్కేసి ఇది నొక్కండి, x86-64. సో ఇది నొక్కితే మీకు ఒక 10 GB అరౌండ్ ఉంటుంది. ఒక్క నిమిషం చూద్దాం. 10.5 GB ఉంది. ఇది డౌన్లోడ్ అయితే దీని ద్వారా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ISO ఫైల్. సో నేను ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉబంటు OS ఉంది. నేను ఉబంటు ఇన్స్టాల్ చేసుకుంటాను. సో VM ఇంకా ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది మీ కంప్యూటర్ ర్యామ్ ప్రాసెసర్ బట్టి ఉంటుంది. సో గైస్, ఇన్స్టలేషన్ అయితే అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ లైసెన్స్ అనేది ఒకటి కొట్టండి. ఇక్కడ లైసెన్స్ కీ కావాలి మనకి. గైస్, కీ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో VMware కీ డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి కాపీ పేస్ట్ చేయండి. అక్కడ కాపీ పేస్ట్, ఎంటర్ నొక్కండి. సో మీకు ఇది అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఫినిష్ నొక్కేయండి. యూ మస్ట్ రీస్టార్ట్ యువర్ సిస్టమ్. నేనైతే నో నొక్కుతున్నాను ప్రస్తుతానికి, మీకు ఇంటర్ఫేస్ చూపించడానికి. యాక్చువల్గా అయితే రీస్టార్ట్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ నుంచి మీకు లినక్స్ OS ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను నేను. డబల్ టైం ఓపెన్ అయిపోయింది, నో ప్రాబ్లం. సో లినక్స్ OS మీకు దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉంటే అక్కడి నుంచి మీరు ISO ఫైల్ నేను కాన్ఫిగరేషన్ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మీకు OS ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. సో అప్కమింగ్ నోటిఫికేషన్ కోసం కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.